హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వంకాయ ఎండు చేపల కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. దానికోసం అయితే ముందుగా నేను వంకాయలను కట్ చేసి పెట్టుకున్నాను. వంకాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకున్నానండి. తర్వాత ఇక్కడ చేపలను కూడా తీసుకున్నానండి. ఇక్కడ నేను చిన్న చేపలని తీసుకున్నాను. మీ ఇష్టం అండి, మీరు ఏ చేపలనైనా తీసుకోవచ్చు. చేపలని తీసుకొని క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకోవడం అంటే ఏం లేదండి, ఫస్ట్ అయితే తల తోక తీసేయాలండి, కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని 2-3 సార్లు వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత ఆయిల్ పోసుకోవాలండి కర్రీ కోసం. ఎండు చేపలను వేయించుకోవాలి. ఎండు చేపలు వేసుకొని వేయించుకోవాలండి ఆయిల్లో. ఒక కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఒక కలర్ వచ్చిన తర్వాత ఒక దాంట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇంకా అదే ఆయిల్లో ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. దీంట్లోకి పచ్చిమిర్చి వేసుకుంటేనే బాగుంటుందండి ఎండు చేపల కర్రీలో, వంకాయ ఎండు చేపల కర్రీలో. తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పసుపు వేసుకోవాలండి. దాన్ని కూడా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత వంకాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీంట్లోకి సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టుకొని 5 to 10 minutes వరకు ఉడికించుకోవాలండి వంకాయ ముక్కల్ని. వంకాయ ముక్కలు ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకోవాలండి వీటిని. వంకాయ ముక్కలు ఉడికిన తర్వాత దీంట్లోకి టమాటాలు వేసుకోవాలండి. టమాటాలు వేసుకొని కలపొద్దండి, అలానే పెట్టుకొని ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి ఇంకోసారి చూసుకోవాలండి. టమాటాలు ఉడికాయి. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకొని దీంట్లో ఎండు చేపలు వేసుకోవాలి. ఎండు చేపలను వేసుకొని ఇంకోసారి కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి దీన్ని 2 నిమిషాల పాటు. తర్వాత దీంట్లోకి ధనియాల పౌడర్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు దీంట్లో కారం ఏమి యూజ్ చేయట్లేదండి, ఓన్లీ పచ్చిమిర్చి యూజ్ చేస్తున్నాము కాబట్టి కారం వేసుకోవట్లేదు. మీరు ఒకవేళ కారం కావాలంటే ఈ ఈ ధనియాల పౌడర్ వేసే ముందు కారం వేసుకోవాలండి. తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. తర్వాత కొన్ని వాటర్ పోసుకుంటున్నానండి. వాటర్ పోసుకుంటేనే బాగుంటుంది ఎండు చేపల కూర. వాటర్ పోసుకుంటే మనం చపాతీల మీద, జొన్న రొట్టెల మీద తినొచ్చండి మంచిగా. వాటర్ పోసుకుంటేనే బాగుంటుందండి. వాటర్ పోసుకొని వాటర్ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయిందండి వంకాయ టమాటా కర్రీ. కొత్తగా ట్రై చేసేవారు కూడా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా ఈజీ అండి, చాలా సింపుల్ కూడా. సింపుల్ అండ్ ఈజీ మెథడ్ అండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.